ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బానుడి ప్రతాపం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. ఉదయం 10 దాటిందంటే చాలు బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎల్నినో కారణంగా మరికొన్ని రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనూ బానుడి ప్రతాపం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో ఉదయం 10 అయిందంటే చాలు ప్రజలు బయటికి వెళ్ళాలంటేనే కూడా జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 40 నుంచి 43 వరకు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తమ పనులకు వెళ్ళాలంటేనే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దీన్ని చూస్తున్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా ఉదయం నుంచి కూడా ఉదయం 10 అయిందంటే చాలు ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. దీంతో రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి ఉంది. అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా చాలా ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత తీవ్రంగా కొనసాగుతూ ఉంది. ఉదయం 10 నుంచి దాదాపు 2-3 గంటల వరకు కూడా ఈ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి నిత్యం రోజు 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి వెళ్ళాలంటేనే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతుంది. అయితే చాలా వరకు కూడా అత్యవసర పరిస్థితులు ఉంటే కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరో 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఎల్లినో కారణంగా కూడా మరో 2-3 రోజులు కూడా ఎండ తీవ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప కూడా బయటికి రాకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూలీనాలి చేసుకునే కష్టజీవులు అధికంగా ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా చాలా వరకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పనులకు వెళ్ళేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడే గ్లూకోజ్తో పాటు నీటిని కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక కూలీ పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కానీ పొట్టకూటి కోసం వాళ్ళందరూ కూడా నిత్యం పనుల్లోకి వెళ్తున్న నేపథ్యంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కూడా కూలీనాలు చేసుకునే కష్టజీవులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్య శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది. ప్రతిరోజు కూడా 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది. 10 దాటిందంటే కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిన పరిస్థితులు మనం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే ఎల్లినో కారణంగా మరో 3-4 రోజులు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వచ్చే ముందు బానుడి ప్రతాపం తట్టుకునేందుకు తగు జాగ్రత్తలతో ముందుకు రావాలి. అలాగే గొడుగు లేనిది కూడా బయటికి రాకూడదని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క తాగునీటికి సంబంధించిన తాగునీరు కూడా వెంబడే పెట్టుకోవాలి. ఏమైనా బానుడి ప్రతాపం నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా చర్యలు తీసుకొని బయటికి వెళ్ళాలి. అత్యవసరం అయితే తప్ప ఈ 3-4 రోజులు కూడా బయటికి వెళ్ళకూడదని చెప్పేసి వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చిరు వ్యాపారాలతో మొదలుకొని కూలీనాలు చేసుకునే కష్టజీవులు ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో ఈ బానుడి ప్రతాపం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పక తప్పదు. చాలామంది ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతుంది. ఎల్లినో ప్రభావం వల్ల కూడా మరో 2-3 రోజులు తీవ్రంగా ఇదే ఎండ తీవ్రత ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అందుకు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ నెలలో ఎప్పుడు లేనంతగా ఈ నెలలో కూడా ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జిల్లా శ్రీనివాసరావు, నరేంద్రచారి, HM TV, మహబూబ్నగర్.